జూలై నెల 2025 సంవత్సరానికి మనకి గ్రహ స్థితిగతులు ఎక్కడున్నాయో చూద్దాం. రాహువు కుంభరాశి, కుజకేతువులు సింహరాశి, మరి శని మీనరాశి, ఆ తర్వాత బుధుడు కర్కాటక రాశి, అలాగే ఈ యొక్క రవి గురులిద్దరూ మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ 12 రాశుల్లో ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారందరూ కూడా లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోద్ది. మీకు ఆహారపు అలవాట్లు మారిపోతాయి. గతంలో మీరు ఆల్కహాల్ తీసుకునేటటువంటి వాళ్ళు మానేస్తారు. నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలన్నీ పోతాయి. ఆరోగ్యం అలవాట్లు వెజిటేరియన్లోకి వచ్చేస్తారు. దానివల్ల ఆరోగ్యం బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. అయితే మీరు కొంచెం మొండి వాళ్ళు అయిపోతారు. పంచమ రాహుగ్రహ ప్రభావం వలన మీకు ఎంత మూర్ఖత్వం పెరుగుద్దంటే మీరు చెప్పిందే తప్ప ఇతరులు చెప్పేది వినరు అన్నమాట. అయితే గురుగ్రహము మనకి భాగ్యస్థితిలోకి వచ్చాడు. గత నెలంతా కూడా మనకి మే 14 తర్వాత నుంచి బాగుంది. గత సంవత్సరం అంతా కూడా చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అటువంటి అప్పులన్నీ కూడా క్రమేపీ మీరు గురుడు మిథున రాశిలోకి వచ్చిన తర్వాత మీరు తీర్చుకోవడం ప్రారంభించారు. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి రవిగ్రహ ప్రభావం వలన మీ నాన్నగారికి ఆరోగ్యం మెరుగుపడడం, ఆ తర్వాత ఊర్లు తిరగడము, తూర్పు సంబంధించినటువంటి ఊర్లు వెళ్తారు. అందరూ కూడా విశాఖపట్నం, కలకత్తా వైపు ప్రయాణాలు అనేటటువంటివి, ఆ రూట్లో ఉన్నటువంటి రాజమండ్రి, విజయవాడ ఆ ఊర్లన్నీ కూడా తిరగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే తూర్పు దిక్కు ప్రయాణము, అలాగే మీరు స్థలాలు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం కొనిపరేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన ఇంతవరకు కూడా సంతానం లేనటువంటి వాళ్ళంతా కూడా ఏ విధమైనటువంటి ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళక్కర్లేకుండా మీకు సంతానం కలగడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు జరుగుతాయి. అద్భుతం అన్నమాట. ఇంకా వాళ్ళు మీరేం కంగారు పడాల్సినటువంటి ఇదే తులారాశి వారు అద్భుతం అనమాట. వీళ్ళకి ఇక మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అందువలన పరిహారాలు ఏం చేసుకోవాలంటే, ఒక రాహు ఏడిపిస్తున్నాడు మిమ్మల్ని. అందువలన రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే ప్రత్యంగిర హోమాన్ని మీరు జరిపించుకోవచ్చు. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన మీ ఇంట్లో మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నట్లయితే రావి చెట్టుకు కూడా నీళ్లు పోసుకోండి, సరిపోతుంది. శుభమస్తు.